అనేది ఒక రాజకీయ పార్టీకి సంబంధించి ఎన్నిక కాదు. ఇది మన పిడుగురాళ్ల అభివృద్ధికి రాబోయే 5 సంవత్సరాలకు ప్రణాళిక మనం రూపొందించుకొని మనం ఏ విధంగా మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలి దాని మీదే మన వాళ్ళు పెద్ద మనసుతోని ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల్లో గెలుపోవడంలో ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలకి ఉంటాయి, దాన్ని ఎప్పుడు మనం పట్టించుకోం. కానీ ఈరోజు మనం చూస్తే లాస్ట్ 5 years కూడా 1924 మధ్య వీళ్ళందరూ కూడా కౌన్సిలర్స్గా ఎన్నికైనప్పుడు మేము అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా కౌన్సిల్ సమావేశాల్లో చాలాసార్లు నేను పేపర్లో చూశాను, మా వార్డులకి నిధులు కేటాయించండి, కనీసం 10,000 కూడా మా వార్డులో అభివృద్ధికి నిధులు ఇవ్వలేకపోతున్నారని మీరు అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా కౌన్సిలర్స్గా మీరు అడిగారు. నేను అనుకున్నా 14-19 మధ్య దాదాపు ఈ పిడుగురాళ్ల పట్టణానికి 6,000 ఇటుకలు తెచ్చాం, సిమెంట్ రోడ్లు వేసాం, డ్రింకింగ్ వాటర్కి ఇచ్చాం, కమ్యూనిటీ హాల్స్ కట్టాం, ఇండివిజువల్ హౌసెస్ ఇచ్చాం. ఆ రోజు 2 కోట్ల రూపాయలు మున్సిపల్ బిల్డింగ్కి నిధులు తెస్తే ప్లేస్ మనం సెలెక్ట్ చేసే పరిస్థితి లేకపోతే 1924 మధ్య దాన్ని కన్స్ట్రక్షన్ చేశారు. అది కూడా పూర్తి చేయలేదు. తెలుగుదేశం హయాంలో తెచ్చిన నిధులు తప్పితే అది కూడా మున్సిపల్ ఎజెండాలో రాశారు. 2017 నిధులు తెచ్చేవారు, అది కూడా పూర్తి చేయలేదు. తర్వాత డెవలప్మెంట్ ఆ రోజు మనం చూస్తే 14-19 మధ్య డెవలప్మెంట్ ఏ విధంగా ఉందో దాని తర్వాత అభివృద్ధి చేయలేకపోయారు. సో అందుకని మనం ఈరోజు మన మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు, అదేవిధంగా మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రభుత్వం అధికారుల సహకారంతో మనం ఫస్ట్ మన డ్రింకింగ్ వాటర్ ప్రతి వార్డుకి ప్రతి ఇంటికి కూడా మనం కృష్ణానది జలాలు ఇవ్వాలి. దానికి నిధులు కూడా దాదాపు 100 కోట్ల రూపాయల నిధులు కూడా మనకి రెడీగా ఉన్నాయి. మన ప్రతి ఇంటికి కూడా మున్సిపాలిటీ మరి వాటర్ ఇవ్వచ్చు. దానికి మీరు మీ వార్డులలో మీరందరూ కూడా బాధ్యత తీసుకోండి. మీ నాయకత్వంలోనే ఆ పనులన్నీ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రధాన రహదారి కొంత పెండింగ్ ఉంది, అది కానీ లేకపోతే చెరువు ప్రాంతం మనం చూస్తే మొన్నటి చెప్పాను మీటింగ్లో, ఇంత పెద్ద పట్టణానికి శనివారం సెలవులు వస్తే కనీసం కుటుంబంతో వెళ్ళడానికి ఒక పార్క్ కూడా లేదు. సో దాన్ని 10 ఎకరాల్లో బ్రహ్మాండమైన పార్క్ 10 కోట్ల రూపాయలతో డిజైన్ చేస్తున్నాం. దాంట్లో యోగా సెంటర్, జిమ్ సెంటర్, అదేవిధంగా ఒక హాల్, చాలా ఫౌంటైన్స్, గ్రీనరీ, చాలా పెద్ద ఎత్తున కూడా దానికి ప్లాన్ చేస్తున్నాం. అది కూడా ఈ కోడ్ అవగానే 8వ తారీఖు దాకా ఎమ్మెల్సీ కోడ్ ఉంది, అది అవగానే అది మొదలు పెడతాం. అదేవిధంగా బైపాస్ రోడ్డుకి దానికి కూడా లైటింగ్, ఆ లైటింగ్ కూడా చేస్తాం. అదేవిధంగా ఇక్కడ నుంచి ఖలీల్ దాకా, ఇక్కడ నుంచి అటు మన బ్రాహ్మణపల్లి రోడ్లో అక్కడ ఖలీల్ దాకా సెంట్రల్ లైటింగ్ కూడా అవేర్నెస్ కానీ పిడుగురాళ్ల పట్టణంలో ఏమేమి పెండింగ్ పనులు ఉన్నాయో వాటన్నీ కూడా మనం నిధులు తీసుకొచ్చాము ఆల్రెడీ. అవన్నీ కూడా మీకు జీవోలతో సహా మీకు మీడియా కూడా 2-3 రోజుల్లో ఇస్తాం. సో నా ఉద్దేశం ఇక్కడ డెవలప్మెంట్ అనేది మనకి జరగాలి, అభివృద్ధి అనేది మనకి జరిగితే ఇక్కడ ఆస్తుల విలువ పెరుగుతుంది. అదేవిధంగా మనకి పిడుగురాళ్ల పట్టణం ఈ పల్నాడు జిల్లాలోనే నెంబర్ 1 పట్టణంగా ఉండాలనేది కూడా మనందరం కూడా కోరుకోవడం. అందుకని మీరు ఈరోజు పార్టీపై నమ్మకం, ప్రభుత్వంతో మీరు నమ్మకంతో వచ్చినందుకు చైర్మన్ గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ ఎన్నికబడ్డ వార్త గారు, కౌన్సిలర్స్ మీరు కూడా, నా అడ్మినిస్ట్రేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు ఒకవైపు చూశారు, మీరు నా అడ్మినిస్ట్రేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీ వార్డులలో ఏదైతే పనులు ఉన్నాయో ఆ పనులన్నీ కూడా మీరు ఇవ్వండి. దానికి కావాల్సిన నిధులు మేము మీకు ఇచ్చి మీ నాయకత్వంలో వార్డుల కూడా చేయడం జరుగుతుంది. కోడ్ అయిన తర్వాత మన వార్డులు పనులను కూడా పెట్టుకొని మన ప్రధాన సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే నేను రాజకీయాల గురించి నేను మాట్లాడలా, మనకు కావాల్సిన అభివృద్ధి. ఎందుకంటే ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు రాజకీయాలు అక్కర్లేదు. రాజకీయాలు కావాలంటే కొంతమందికి రాజకీయాలు కావాలి, మనం ఇప్పుడైతే రాజకీయాలు అక్కర్లేదు. టైం వచ్చినప్పుడు రాజకీయాలు చేద్దాం.
సో అందరికి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ ఈరోజు ఈ ఎన్నికలు సహకరించిన మీకు ప్రతి ఒక్కరికి అందరూ కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు పిడిగురాళ్ళ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నికలో 30వ వార్డు కౌన్సిలర్ పొన్నం భారతి గారి ఏకగ్రీవ ఎన్నికలో సహకరించిన చైర్మన్ సుబ్బారావు గారు, అదేవిధంగా మొత్తం 17 మంది కౌన్సిలర్స్ ఈ ఎన్నికలో సహకరించారు. వారందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. దీనిలో ఈరోజు 15 మంది కౌన్సిలర్స్, తెలుగుదేశం పార్టీ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారితో సహా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. దానిలో కొత్త చంద్రసుబ్బారావు గారు చైర్మన్, పొన్నం భారతి గారు వైస్ చైర్మన్, కొత్త పుష్పలత గారు 21వ వార్డు, కొత్త తులసి గారు 20వ వార్డు, జోగిపట్టి సుజాత గారు 18వ వార్డు, నంజాల ఆంజనేయ గారు 1వ వార్డు, బడిగుంచెల నాగమణి గారు 5వ వార్డు, అస్మేర శారద గారు 6వ వార్డు, ఒక్కమూడి మేరీ కుమారి గారు 11వ వార్డు, పసుపులేటి ఆనందబాబు గారు 17వ వార్డు, గర్రే నాగేశ్వర గారు 28వ వార్డు, తురక మొక్కంటి గారు 27వ వార్డు, షేక్ సైదావల్ గారు 31వ వార్డు, ఉప్పు దేవి గారు 33వ వార్డు, షేక్ సైదాబి గారు 32వ వార్డు. వీళ్ళు 15 మంది కూడా పార్టీలో చేరారు. అదేవిధంగా 26వ వార్డు పద్మావతి గారు, 4వ వార్డు శ్రీనివాసరెడ్డి గారు ఎన్నికలు సహకరించారు. అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా అవన్నీ కూడా మనకి ఎంత శాంక్షన్ అయినా అవన్నీ కూడా మీకు అవన్నీ కూడా ఇచ్చి ఒక డాక్యుమెంటరీ కూడా మీకు తయారు చేస్తాం. ఆ డాక్యుమెంటరీ కూడా తయారు చేసి పిడుగురాళ్ళలో ఎవరైతే అందరూ నాయకులు ఉన్నారో, అయితే వ్యాపార వర్గాల నుంచి కానీ, ప్రజా సంఘాల నుంచి కానీ, డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ అందరితో సమావేశం వేసి ఇది మన పిడుగురాళ్ళ, మన అభివృద్ధి. సో మనం ఆ డాక్యుమెంట్ రూపంలో 8 కోడి పనులు చేసి అప్పుడే పనులు కూడా మొదలు పెడతాం. అదేవిధంగా ఇప్పుడున్న ఆఫీసు పురపాలక సంఘ ఆఫీసుని 4 నెలల్లో దాన్ని బ్రహ్మాండమైన ఆఫీసుగా తయారు చేసి చైర్మన్ గారిని దాంట్లో మీటింగ్ హాల్లో బ్రహ్మాండంగా తయారు చేస్తే నేను చూశాను. నేను కొంత 45 లక్షలు మీరు వేసుకుంటానికి ఎక్కువ దానికి ఒక 50 లక్షలు దాన్ని కేటాయిస్తాం. దాన్ని కూడా మా ఇమ్మీడియట్గా మొదలుపెట్టి బ్రహ్మాండమైన ఒక ఆఫీస్ తయారు చేసి దాన్ని కూడా 4 మంత్స్లో ఇనాగరేట్ చేసి మొత్తం కౌన్సిల్ మెంబర్స్ అందరినీ కూడా దాంట్లో పెట్టడం జరుగుతుంది. ఆ విధంగా మిగతా అన్ని పనులు కూడా చేద్దామని చెప్పి కూడా